మన తెలుగు వాళ్ళకి బాగా ఇష్టమైనటువంటి ఆహార పదార్థాల్లో ఒక ముఖ్యమైన ఆహార పదార్థం ఉంది. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం ఆహార పదార్థమే కాదు, ఇది ఔషధం కూడా. ఈ ఆహార ఔషధం ఏంటంటే అల్లం. అల్లంతో అద్భుతమైన ఆరోగ్యాన్ని మీరు సాధించుకోవచ్చు. దీని గొప్పదనం మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అరే, రోజు వాడే మా అల్లంలో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయన్న సంగతి మీకు తెలుస్తుంది. ఇందుకీ అల్లం ప్రత్యేకతలు ఏమిటి, ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, ఈ మొత్తం వివరాల్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది అందరికీ అవసరమైంది, చాలా ఉపయోగకరమైంది. అల్లంతో అద్భుతమైన ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు, అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు, అనేక సమస్యల్ని నివారించుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. చూడండి, ఆయుర్వేదం మనకు అందించిన అద్భుతమైనటువంటి ఔషధుల్లో ఈ అల్లం అనేది ఒకటి. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలకు దివ్య ఔషధం కింద పనిచేస్తుంది. అల్లాన్ని వృక్షశాస్త్రపరంగా జింజిబర్ అవిషినేల్ అనేటువంటి పేరుతోటి పిలుస్తారు. ఇది సాధారణంగా సొంటి కొమ్ముల రూపంలో కూడా దీన్ని డ్రై చేసి వాడుతూ ఉంటారు. అల్లం అలాగే సొంటి కొమ్ములు, ఇలాగా అల్లం దొరకని పక్షంలో సొంటిని వాడటం అనేది ఆనవాయితీ. అల్లాన్ని పైపొట్టు గీరి సున్నం నీళ్ళలో నానబెట్టి ఎండబెట్టి సొంటిని తయారు చేస్తారు. ఈ అల్లం అనేది మన ఆసియా ఖండంలో విస్తృతంగా పెరుగుతుంది. ముఖ్యంగా మన భారతదేశంలో ఇది చాలా విరివిగా సాగు కూడా చేస్తూ ఉంటారు. దీన్ని అల్లం తాలూకు మొత్తం మొక్కలో మనకు ఉపయోగకరమైంది ఏంటి అంటే దుంప. ఈ దుంపనే రూట్ అని కూడా అంటారు. ఇది ఔషధంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తం మొక్కని కనుక మనం కంపేర్ చేస్తే ఈ అల్లం దుంప, దీని వేర్లు భూమి లోపల ఉంటాయి. ఇక మొక్క కూడా మీరు గమనించవచ్చు, పొడవుగా ఉంటాయి ఆకులు. అలాగే ఆకుపచ్చ రంగులో దీని ఆకులు ఉంటాయి. అలాగే పువ్వులు కూడా దీనికి ఉంటాయి, చాలా చిన్నగా పసుపు రంగులో లేదా ఆకుపచ్చ రంగులో గుత్తులుగా ఈ అల్లం చెట్టు తాలూకు పువ్వులు మీకు కనిపిస్తాయి. అంటే దీన్ని మీరు ఒక ఇళ్లలోగిళ్ళలో ఆర్నమెంటల్ ప్లాంట్గా కూడా పెంచుకోవచ్చు. ఆయుర్వేదంలో దీన్ని అల్లాన్ని విశ్వభేషజం అని పిలుస్తాం. అంటే అందరికీ ఔషధం అని, అంటే విశ్వానికే ఇది ఔషధం అని, అంత గొప్పది ఇది. అల్లం తాలూకు ఆ విశిష్టమైనటువంటి లక్షణాలని, అలాగే ఎలాంటి సమస్యల్లో దీన్ని తగ్గించుకోవచ్చు, వాడవచ్చు ఔషధంగా అనేది వరుసగా 1 by 1 తెలుసుకుందాం. ముందుగా చాలామందిని ఇబ్బంది పెట్టేటువంటి ఒక సమస్య ఉంది. ఇదేమిటంటే ఇండైజెషన్, అంటే ఈ అజీర్తి చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అజీర్తి నిజానికి ఒక కామన్ ప్రాబ్లం. ఇది కడుపులో అసౌకర్యం, ఉబ్బరింపు, గ్యాస్, వికారం, అలాగే పుల్ల తేన్పులు ఇలాంటి లక్షణాలతోటి బాధ పెడుతూ ఉంటుంది ఇండైజెషన్ అనేది. ఒక్కోసారి ఇది క్రానిక్ అవుతుంది. తీవ్రమైన సందర్భాలలో, క్రానిక్గా మారిన సందర్భాలలో అజీర్తితో పాటు కడుపు నొప్పి, ఆకలి లేకపోవటం, అలాగే బరువు తగ్గటం ఇలాంటి లక్షణాలు కూడా మీకు అనుబంధంగా కనిపిస్తాయి. అజీర్తికి అనేక కారణాలు ఉంటాయి. వాటిలో మన ఆహారపు అలవాట్లు అనేవి ముఖ్యమైనవి. అలాగే ఎక్కువ కారంగా ఉండేటువంటి ఆహారాలు తినటం, నూనెలో వేయించిన పదార్థాలు తినటం, టైంకి భోజనం చేయకపోవటం, లేదా అతిగా, అంటే అధ్యసనం ఉండడం ఆయుర్వేదంలో, అతిగా తినటం, ఇంకా మానసిక ఒత్తిడి, ఆందోళనలు, అలాగే నిద్రలేమి, ఇవన్నీ కూడా అజీర్తిని ప్రేరేపిస్తాయి. అల్లం ఈ జీర్ణక్రియని మెరుగుపరచడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఇది ఆ జీర్ణ రసాలని స్టిమ్యులేట్ చేస్తుంది, నాలుక నుంచే డైజెషన్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆ జీర్ణ రసాల తాలూకు ఆ ఎంజైమ్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా ఇది డైజెషన్కి సహాయపడుతుంది. అంటే దీంతో సులువుగా జీర్ణం అనేది అవుతుంది. అల్లంలో ఈ ప్రత్యేకత ఎందుకు ఉంటుంది అంటే జింజరోల్స్ అనేటటువంటి పదార్థాలు, ఇవి జీర్ణకోశ కండరాలని, ఆ సంకోచాలని, వాటిని ఓవర్గా సంకోచించకుండా తగ్గిస్తాయి. అంటే ఓవర్ స్పాజం ఉండదు, డైలేట్ అవుతాయి. దీంతో ఆ కడుపు ఉబ్బరింపు, గ్యాసు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. దీన్ని మామూలుగా ట్రెడిషనల్గా అజీర్తి నుంచి రిలీఫ్ పొందడానికి మనం అంతా వాడుతూనే ఉన్నాం. అంటే ఈ అల్లాన్ని చిన్న ఉప్పులో అద్దుకొని తినడం అనేది ఆనవాయితీ. భోజనాగ్రే సదా లవణార్థక భక్షణం అంటుంది ఆయుర్వేదం. అంటే అల్లం ముక్కని ఉప్పులో అద్దుకొని తింటూ ఉండాలి. దీంతో అజీర్తి సమస్య తగ్గుతుంది. అజీర్తి సమస్య నుంచి మీకు రిలీఫ్ పొందాలనుకుంటే మీరు అల్లం ముక్కని సుమారుగా ఒక 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రాము వరకు ఈ ముక్కని భోజనం తర్వాత 2 సార్లు ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉండాలి. అల్లం ముక్కని మీరు నేరుగా నోట్లో పెట్టుకొని చప్పరించవచ్చు, లేదా అల్లం రసాన్ని తేనెతో కలిపి కూడా మీరు తీసుకోవచ్చు. అలాగే అల్లం టీ కూడా తీసుకోవచ్చు. ఇది అజీర్తికి ఒక మంచి టీ లాగా పనిచేస్తుంది, రిలీఫ్ని ఇస్తుంది. ఇలాగా 3 నుంచి 5 రోజుల పాటు దీన్ని తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య బహిష్టు నొప్పి, మెన్స్ట్రువల్ క్రాంప్స్. దీని గురించి లైఫ్ లాంగ్ శక్తివంతమైనటువంటి పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. అలా కాకుండా ఈ అల్లం మీకు ఉపయోగపడుతుంది. బహిష్టు నొప్పి స్త్రీలలో నెలసరి సమయంలో వచ్చేటువంటి సాధారణ సమస్య. ఇది కడుపు దిగువ భాగంలో, పొత్తి కడుపు కింద స్టార్ట్ అవుతుంది. ఒక జలదరింపులాగా, తిమ్మిరిలాగా, అసౌకర్యంగా, చాలా అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు బాధితులు. నొప్పి తీవ్రత ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇది తీవ్రమైన నొప్పి రోజువారీ డే టు డే యాక్టివిటీస్ని ఆటంకం కలిగిస్తుంది, కార్యకలాపాలకి ప్రభావితం చేస్తూ ఉంటుంది.
దీంట్లో అసోసియేటెడ్ లక్షణాలుగా వికారం ఉంటాయి, అలాగే వాంతులు, ఇంకా తలనొప్పి, ఇంకా అలసట, ఇలాంటివి బహిష్టు నొప్పి సమయంలో కనిపించేటువంటి సాధారణమైనటువంటి లక్షణాలు. అది ఎందుకు వస్తుంది ఈ సమస్య అంటే ప్రోస్టాగ్లాండిన్స్ అని ఉంటాయి. ఈ జీవరసాయనాలు గర్భాశయ ఖండాలను సంకోచింప చేయటం వల్ల సాధారణంగా ఈ గడుపు నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఈ హార్మోన్ల అసమతుల్యత, అలాగే మానసిక ఒత్తిడి, అలాగే చలి వాతావరణం, ఇవన్నీ కూడా ఈ బహిష్టు నొప్పిని తీవ్రతరం చేస్తూ ఉంటాయి. అయితే అదృష్టవశాత్తు అల్లం ఈ బహిష్టు నొప్పి నివారణ కింద మీకు పనిచేస్తుంది. ఎందుకు అంటే దీంట్లో ఉండేటటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, ఇవి ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ తత్వాలు ప్రోస్టాగ్లాండిన్స్ తాలూకు ఉత్పత్తిని తగ్గించి నొప్పిని తగ్గిస్తాయి. బహిష్టు టైంలో అల్లం టీ తీసుకోవచ్చు, లేదా అల్లం కలిపినటువంటి వేడి నీటితోటి కాపడం పెట్టుకోవటం. ఇది సాంప్రదాయ వైద్యంలో సాధారణంగా మనం చూసేటటువంటి ఒక రెగ్యులర్ ప్రాక్టీస్. బహిష్టు నొప్పి నివారణకి ఏం చేస్తారు, అల్లం టీని రోజుకి 2 లేదా 3 సార్లు మీరు తాగుతూ ఉండాలి. అల్లం టీ కోసం వేడి నీళ్ళలో అల్లం శొంఠి పొడి వేయొచ్చు, లేదా అల్లం ముక్కని దంచి ఆ నీళ్ళకి వేసి మరిగించవచ్చు. ఫైనల్గా కొద్దిగా తేనె కలిపి తీసుకుంటూ ఉండొచ్చు. నొప్పి తీవ్రంగా ఉందనుకోండి, అప్పుడు అల్లం క్యాప్సూల్స్ మీరు తయారు చేసుకోవాలి. అంటే ఎంటీ క్యాప్సూల్స్ తెచ్చుకొని శొంఠి పొడిని దాంట్లో నింపాలి. 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రామ్ క్యాప్సూల్ వరకు రోజుకి 2 సార్లు దీన్ని మీరు వాడుకోవచ్చు. బహిష్టు నొప్పి స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2 లేదా 3 రోజుల వరకు కూడా ఈ ట్రీట్మెంట్ కొనసాగిస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది, బహిష్టు నొప్పులు తగ్గుతాయి. చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య మూత్ర విసర్జనలో మంట, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. చాలామంది లైఫ్ లాంగ్ సఫర్ అవుతూ ఉంటారు. మూత్ర విసర్జనలో మంట అనేది సాధారణంగా మూత్రనాళపు ఇన్ఫెక్షన్ వల్ల వస్తూ ఉంటుంది, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఇది సాధారణ లక్షణం అనేది. ఇది మూత్రం విసర్జించే టైంలో నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది, అలాగే మంట ఉంటుంది, అలాగే అనీజీనెస్ అంటే అసౌకర్యం కూడా ఉంటూ ఉంటుంది. తరచుగా ఫ్రీక్వెంట్గా మూత్ర విసర్జన చేయాలి అన్న ఆ కోరిక కలుగుతూ ఉంటుంది యూటీఐ ఉన్నప్పుడు. అలాగే పోనీ మూత్ర విసర్జన చేద్దామా అంటే మూత్రం తక్కువగా వస్తూ ఉంటుంది, అలాగే మూత్రపు రంగు కూడా గాఢంగా మారుతుంది, లేదా ఒక్కోసారి దుర్వాసన వస్తుంటుంది, అలాగే పొత్తి కడుపు నొప్పి ఉంటూ ఉంటుంది, ఇంకా జ్వరం కూడా రావచ్చు, ఎందుకంటే ఇది ఇన్ఫెక్షన్ కాబట్టి. ఇవన్నీ కూడా యూటీఐ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లక్షణాలు. సాధారణంగా బ్యాక్టీరియల్ మేనిఫెస్టేషన్ వల్ల మూత్ర విసర్జనలో మంట అనేది వస్తూ ఉంటుంది. అలాగే ఈ కోలై అని పెద్ద పేగులో ఉండేటటువంటి ఆ సూక్ష్మజీవి అలాగే మూత్రనాళంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఈ సమస్య అనేది తీవ్రతరం అవుతూ ఉంటుంది. అప్పుడు యూరిటర్స్లోకి అంటే మూత్రనాళంలోకి ప్రవేశించి ఆ సమస్యను తీవ్రతరం చేస్తూ ఉంటుంది. ఎందుకు ఈ సమస్య వస్తూ ఉంటుంది అంటే వ్యక్తిగత పరిశుభ్రతను పాటించకపోవటం, అలాగే నీళ్లు తక్కువ తాగటం, అలాగే కొన్ని రకాల ఆరోగ్య పరిస్థితుల వల్ల కూడా సాధారణంగా ఈ యూటీఐ సమస్య వస్తూ ఉంటుంది. అల్లం ఈ మూత్రనాళ తాలూకు ఇన్ఫెక్షన్ తగ్గించడానికి సహాయపడుతుంది. అల్లంలో ఉండేటువంటి యాంటీ మైక్రోబియల్ లక్షణాలు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఈ ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ ఇలాంటి వాటిని అడ్డుకోవడానికి సహాయపడతాయి. బ్యాక్టీరియాని అంతం చేయడానికి కూడా సహాయపడతాయి. అలాగే మూత్ర విసర్జన పెంచుతాయి. దీంతో ఆ బ్యాక్టీరియా మూత్రం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. మూత్ర విసర్జనలో మంట ఉన్నప్పుడు అల్లం రసం కానీ లేదా అల్లం టీ తాగటం కానీ మామూలుగా ట్రెడిషనల్గా జరిగేటటువంటి ఒక ఉపశమన పద్ధతి. అయితే ఇది మూత్రనాళాన్ని శుభ్రం చేయడానికి, మంటను తగ్గించడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. మూత్ర విసర్జనలో మంట ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవటం కోసం అల్లం రసాన్ని మీరు సిద్ధం చేసుకోవాలి. అంటే అల్లం పైన తోలంతా గీరేసి ఆ కండభాగాన్ని దంచి రసం తీయాలి. దీన్ని 250 నుంచి 500 మిల్లీగ్రాములు ఒకవేళ పొడి రూపంలో అయితే, లేకపోతే రసం రూపంలో అయితే 5 నుంచి 10 మిల్లీలీటర్లు ఇలాగా నీళ్ళతోటి కలిపి మీరు తీసుకుంటూ ఉండాలి. అల్లం రసానికి కొద్దిగా నీళ్లు అలాగే కొంచెం తేనె కలుపుకొని తీసుకోవచ్చు, దాన్ని ఉగ్రత్వం తగ్గించడానికి. లేదా అల్లం టీని కూడా రోజుకి 2 సార్లు మీరు తీసుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్ని 3 నుంచి 7 రోజులు కంటిన్యూ చేస్తే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. చాలామందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్. ఇలాంటప్పుడు కూడా అల్లం ఉపయోగపడుతుంది. కీళ్ళ నొప్పులు మామూలుగా ఓల్డ్ ఏజ్లో కనిపిస్తూ ఉండేటటువంటి ఒక సాధారణ లక్షణం. కీళ్ళల్లో నొప్పి ఉంటుంది, అలాగే వాపు కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో, అలాగే కదలికలలో ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది, కటకటమని సౌండ్ కూడా వస్తూ ఉంటుంది. ఇవి ముఖ్యమైన లక్షణాలు. నొప్పి తీవ్రత మారుతూ ఉంటుంది, కొన్నిసార్లు తక్కువ ఉంటే కొన్నిసార్లు తీవ్రంగా ఉంటుంది, అలాగే కదలికలు కూడా కష్టం అవుతాయి. ఉదయం నిద్ర లేచిన తర్వాత కీళ్ళు బిగుతగిసిపోవటం అనేది, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు నొప్పి తీవ్రతరం అయ్యేది అవటం అనేది ఈ ఆర్థ్రాల్జియా అంటే రొమటైడ్ ఆర్థరైటిస్ లేకపోతే పోస్ట్ వైరల్ ఆర్థ్రాల్జియా ఇలాంటి వాటిలలో ముఖ్యంగా కనిపించేటటువంటి లక్షణం. ఈ కీళ్ళ నొప్పులు కీళ్ళ వాపుతో ఉండొచ్చు, ఉదాహరణకు రొమటైడ్ ఆర్థరైటిస్ లాగా, అలాగే ఆస్టియో ఆర్థరైటిస్లో కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు అరుగుదల ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. వయసు పెరగటం, కీళ్ళల్లో గుజ్జు తగ్గిపోవటం, అలాగే కీళ్ళల్లో వాపు తయారు కావటం, ఇంకా ముఖ్యంగా కీళ్ళల్లో గాయాలు అవటం, ఇవన్నీ కూడా కీళ్ళ నొప్పులకి ముఖ్యమైన కారణాల కింద ఉంటూ ఉంటాయి. జన్యుపరమైన కారణాలు ఓవర్ వెయిట్, అలాగే కొన్ని స్వయం నిరోధక వ్యాధులు ఉంటాయి, ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఇలాంటి సందర్భాల్లో కూడా కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. ఏదేమైనా ఇలాంటి కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు అల్లం కీళ్ళ నొప్పును తగ్గించడానికి సహాయపడుతుంది.
అల్లంలో ఉండేటువంటి జింజిరోల్స్ అలాగే షోగల్స్ అనేటువంటి సమ్మేళనాలు శక్తివంతమైనటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్నాయని సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. ఇవి కీళ్ళలో వాపును తగ్గిస్తాయి, అలాగే నొప్పిని కూడా తగ్గిస్తాయి. కీళ్ళ నొప్పుల నుంచి రిలీఫ్ పొందాలనుకుంటే అప్పుడు అల్లాన్ని కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ కలిపి వేడి చేసి నొప్పి మీద రాయటం అనేది లేదా పట్టుగా వేసుకోవటం అనేది సాంప్రదాయ పద్ధతి. అల్లం నూనెతోటి కీళ్ళని మర్దన చేసుకోవటం వల్ల లేదా అల్లం కలిపినటువంటి వేడి నీళ్ళలో కాళ్ళని పెట్టడం వల్ల ఈ నొప్పి తగ్గుతుంది. కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవడం కోసం అల్లం నూనెని రోజుకి 2 సార్లు నొప్పి ఉన్న ప్రాంతంలో మర్దన చేసుకుంటూ ఉండాలి. ఈ అల్లం నూనెని ఎలా తయారు చేస్తారు? అల్లం ముక్కల్ని కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెలో వేసి వేడి చేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని మర్దన కోసం ఉపయోగించుకోవాలి. లేదా సొంటి పొడిని సుమారుగా 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రామ్ వరకు రోజుకి 2 సార్లు తేనెతో కలిపి తీసుకుంటూ ఉండాలి. అల్లం టీ కూడా ఈ పెయిన్స్ని తగ్గించడానికి సహాయపడుతుంది. కీళ్ళ నొప్పులు తీవ్రంగా ఉన్నాయనుకోండి, అప్పుడు జింజర్ ఎక్స్ట్రాక్ట్ దొరుకుతుంది. దీన్ని ఈ క్యాప్సూల్ రూపంలో లోపలికి వాడుకోవాల్సి ఉంటుంది. చాలామందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య గొంతు సమస్య. దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ థ్రోట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అల్లం నుంచి మీరు రిలీఫ్ పొందొచ్చు. ఆ అల్లంతో మీరు ఉపశమనాన్ని పొందొచ్చు. గొంతు సమస్యలు, జలుబు, ఫ్లూ, టాన్సిలైటిస్, ఇంకా ఫ్యారింజైటిస్ ఇలాంటి అనేక కారణాల వల్ల గొంతు నొప్పి వస్తూ ఉంటుంది. గొంతు నొప్పి, గొంతులో గరగర, మింగటంలో ఇబ్బంది, దగ్గు, అలాగే జ్వరం ఇలాంటివి గొంతు నొప్పి ఉన్నప్పుడు అనుబంధంగా కనిపించేటువంటి లక్షణాలు. గొంతులో గమనిస్తే ఎరుపుదనం కనిపిస్తూ ఉంటుంది, అలాగే వాపు కూడా కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు గొంతులో తెల్లటి మచ్చలు కూడా కనిపిస్తూ ఉంటాయి. వైరస్, బ్యాక్టీరియా ఇలాంటివి దాడి చేయటం వల్ల సాధారణంగా గొంతు సమస్యలు వస్తూ ఉంటాయి. జలుబు అలాగే ఫ్లూ వైరస్ల వల్ల సాధారణంగా ఈ సమస్య వస్తూ ఉంటుంది. స్ట్రెప్ థ్రోట్ అని ఇది బ్యాక్టీరియా వల్ల వస్తూ ఉంటుంది. అలాగే వాతావరణ పరంగా చల్లటి వాతావరణం, కాలుష్యం, ఇంకా పొగ తాగటం ఇవి కూడా గొంతు సమస్యలను తీవ్రతరం చేస్తూ ఉంటాయి. అల్లం గొంతు సమస్యలకి ఒక అద్భుతమైన పరిష్కారం. అల్లంలో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు గొంతు నొప్పి నుంచి రిలీఫ్ని ఇస్తాయి, అలాగే వాపుని తగ్గించడానికి సహాయపడతాయి. గొంతు నొప్పి ఉన్నప్పుడు అల్లం టీ తాగటం లేదా అల్లం కలిపినటువంటి వేడి నీటితోటి పుక్కిలించడం అనేది సాంప్రదాయకంగా మనం గమనించేటటువంటి ఒక పద్ధతి. అయితే అల్లం అలాగే తేనె వీటిని కలిపి తీసుకోవటం వల్ల గొంతు నొప్పి నుంచి రిలీఫ్ ఉంటుంది, సూదింగా అనిపిస్తుంది, దగ్గు కూడా తగ్గుతుంది. గొంతు సమస్యల నివారణ కోసం మీరు అల్లం టీని రోజుకి 2 లేదా 3 సార్లు తీసుకుంటూ ఉండాలి. అల్లం టీని ఎలా తయారు చేస్తారు? వేడి నీళ్ళల్లో అల్లం ముక్కలు అలాగే కొద్దిగా తేనె వేసి బాయిల్ చేయాలి. ముందు అల్లం ముక్కలు వేసి బాగా బాయిల్ అయిన తర్వాత చివర్లో తేనె వేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని తాగాలి. గొంతు నొప్పి ఒకవేళ తీవ్రంగా ఉందనుకోండి, అప్పుడు అల్లం రసం అలాగే తేనె కలిపి చప్పరించి మింగాలి. అలాగే సొంటి పొడి వాడాలనుకుంటే 250 నుంచి 500 మిల్లీగ్రాములు ఈ సొంటి పొడిని కూడా తీసుకోవచ్చు. ఇలాగా మీరు ఏదో రూపంలో దీన్ని తీసుకోవాలి. గొంతులో గరగర, దగ్గు ఇలాంటివి ఉన్నాయనుకోండి, అల్లం తులసి ఆకుల కషాయం కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చాలామంది సమస్య పొడి చర్మం, డ్రై స్కిన్. దానికి కూడా ఈ అల్లం పనిచేస్తుంది. పొడి చర్మం అనేది సాధారణంగా డ్రై స్కిన్ అనేది ఎలా తెలుస్తుందంటే మీరు టచ్ చేసి చూస్తే రఫ్గా అనిపిస్తూ ఉంటుంది, దురదగా కూడా అనిపిస్తూ ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది. అలాగే చర్మం మీద నుంచి పొలుసులుగా ఇది రాలుతూ ఉంటుంది కూడా. సాధారణంగా ఎలర్జీల వల్ల ఇలా వస్తూ ఉంటుంది. తీవ్రమైన పొడి చర్మం ఉన్నప్పుడు అలాగే పగుళ్ళు వస్తూ ఉంటాయి. ఆ పగుళ్ళ నుంచి రక్తస్రావం కూడా కలిగే రిస్క్ ఉంటుంది. చర్మం టైట్గా ఉంటుంది, అలాగే అసౌకర్యంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా స్నానం చేసిన తర్వాత ఈ టైట్నెస్ అనేది ఎక్కువ అవుతుంది. చలికాలంలో పొడి చర్మం మరింత తీవ్రతరం అవుతూ ఉంటుంది. పొడి చర్మానికి చల్లటి పొడి వాతావరణం, వేడి నీటితో స్నానం చేయటం, ఇంకా కొన్ని రకాల సబ్బులు ఇవి ఆ సమస్యని ఇంకా అగ్రవేట్ చేసేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే డీహైడ్రేషన్ వల్ల కూడా ఈ పొడి చర్మం వస్తుంది. పోషకాహార లోపం వల్ల వస్తుంది. సరైన మాల్న్యూట్రిషన్ అంటే సరైన ఆహారం తీసుకోకుండా ప్రోటీన్ ఎనర్జీ మాల్న్యూట్రిషన్ ఉన్నప్పుడు డ్రై స్కిన్ వస్తూ ఉంటుంది. అలాగే కొన్ని రకాల చర్మ వ్యాధులలో కూడా ఈ డ్రై స్కిన్ అనేది ముఖ్యమైన లక్షణం కింద కనిపిస్తూ ఉంటుంది. అయితే అల్లం అనేది ఈ పొడి చర్మాన్ని నివారించడానికి సహాయపడుతుంది. అల్లంలో ఉండేటువంటి యాంటీఆక్సిడెంట్ గుణాలు, ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి, అలాగే చర్మ కణాలని రక్షిస్తాయి, రీజువనేట్ చేయడానికి సహాయపడతాయి. పొడి చర్మం నుంచి మీకు రిలీఫ్ పొందాలనుకుంటే బెల్లం అలాగే అల్లం ఈ 2 కూడా సమానంగా కలిపి తీసుకోవడం అనేది సాంప్రదాయ పద్ధతి. అల్లం కాలేపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇలా మెరుగుపరచడం ద్వారా చర్మపు ఆరోగ్యాన్ని ఇది పునఃస్థాపిస్తుంది. పొడి చర్మం ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవాలనుకుంటే బెల్లం, అల్లం సమానంగా కలిపి రోజుకి ఒకసారి తీసుకుంటూ ఉండాలి. సుమారుగా 5 నుంచి 10 గ్రాముల మోతాదుగా దీన్ని తీసుకుంటూ ఉండాలి. అల్లం అలాగే బెల్లం ఈ మిశ్రమాన్ని నేరుగా తినొచ్చు, లేదా గోరువెచ్చని పాలతో కూడా తీసుకోవచ్చు. అల్లం నూనె కూడా దొరుకుతుంది. ఇది చర్మాన్ని దీన్ని రాసుకుంటే చర్మం తేమగా ఉంటుంది, అలాగే పొడిదనం అనేది తగ్గుతుంది. ఈ ట్రీట్మెంట్ని క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మం మృదువుగా తయారై తేమగా మారుతుంది. ఆ పొడి చర్మం సమస్య నుంచి మీరు బయటపడతారు.
నిజానికి ఈ అల్లం ఇలాగ అనేక రీతుల్లో మనకి ఉపయోగపడుతుంది. అల్లం ఒక అద్భుతమైనటువంటి సహజ ఔషధం. సరైన మోతాదులో అవసరమైనటువంటి సందర్భాలలో అల్లాన్ని ఉపయోగిస్తూ ఉంటే అనేక సమస్యలకు ఇది ఒక మంచి పరిష్కారం కింద, ఒక మంచి నివారణ కింద పనిచేస్తుంది. దీంతో మీరు ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు. ఆరోగ్య సమస్యల నివారణకి అల్లాన్ని ఉపయోగించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవడం అనేది అవసరం. ఎందుకంటే అసలు ఆ సమస్య దేనికి వస్తుంది, దీంట్లో ఈ అల్లం సరిపోతుందా లేదా ఇంకేదన్నా ఔషధాలు వాడాలా అనేది మీ వ్యక్తిగత తత్వాన్ని బట్టి, అలాగే సమస్య తీవ్రతను బట్టి ఉంటుంది. ఏదేమైనా ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ దివ్య ఔషధం తాలూకు విలువను గుర్తించి ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని మనం కొనసాగిస్తే ఈ అల్లం ఉపయోగాలు మనకి అడుగడుగునా ఇది ఒక ఔషధంగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీరు అల్లం వాడుతూనే ఉంటారా? అంటే ఆహారంలో అల్లం పచ్చడి ఇలాంటివి మీకు ఇష్టమా? లేదా ఏదైనా ఒక సందర్భంలో ఎప్పుడన్నా ఈ అల్లాన్ని ఉపయోగించి ఆ సమస్య నుంచి మీరు బయటపడితే మీ ఎక్స్పీరియన్స్ ఏమిటి? ఇలాంటి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర మన సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది. ఒక హెల్దీ కమ్యూనిటీ అనేది దీంతో డెవలప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.